తీయకు నానా ఎంత ఉంటుంది తెలుసు రక్తం దానికి చూడు ఎంత ఉంటుంది రక్తం గును గును ఇచ్చుడు ఇచ్చుడు గును ఏ గును పాప చూడు 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 ఏ గును పాప అదా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటిదాకా చూశారు కదా, ఈ చిన్న దూడ కోసం అయితే మా నాన్న వారం రోజులైతే కష్టపడ్డాడు. అంటే అప్పుడు అది మేము కొత్తగా కొనుక్కున్నాము, అంటే మాదే వేరే వాళ్ళకి ఇచ్చినండి. తర్వాత మళ్ళీ మేమే తీసుకున్నాం అనమాట. వేరే వాళ్ళది ఎందుకు, మనదే అయితే బాగుంటుంది ఊర్లోదని చెప్పి వాళ్ళ అమ్మని మేమే మళ్ళీ కొనుక్కున్నాం అనమాట. అది ఏమైంది అంటే కనుక సూట మీద వెళ్ళిపోయింది, ఇంకా అక్కడే ఈనుకుందనమాట, ఇంటికి రాలేదు. వేరే వాళ్ళు చూసి అది ఈనుకుంది అని చెప్పారు. ఇంకా బర్రె ఈనుకుంటే రాదనమాట. మా ఊరు సైడ్ ఏంటంటే కనుక అంతా మునగ ప్రాంతం కదా, నీళ్ళు డ్యామ్ నీళ్ళు అవి వచ్చి ఉంటే అటు అడవికి వెళ్ళిపోతాయి, అవి అయితే దొరకవు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇది కనపరాదేమోనని చెప్పి నాన్న వారం రోజులు తిరిగాడు ఈ దూడ కోసం అయితే, వీళ్ళమ్మ కోసము. లాస్ట్కి మొత్తానికి మేము ఇంకా ఆ రోజు మంగళవారము మేమందరం వెళ్దాంలే అని అనుకుని అయితే బయలుదేరదాం అనుకున్నప్పటికీ నాన్న ఫోన్ చేశాడు, పొద్దున్నే వచ్చిందమ్మా ఇక్కడ చెరువు దగ్గర ఉంది, దానికోసం వెళ్తానని చెప్పి నాన్న పరుగులు తీసుకుంటూ పోయాడనమాట. మామూలుగా ఏమవుతుందంటే అవి చిన్న దూడలు కదా, చాలా ఫాస్ట్గా వాళ్ళ బర్రెలు అమ్మటిపోతాయి. మనము మేకపిల్ల అలా కాదు కదా దాన్ని పట్టుకోవడానికి, బర్రె కాబట్టి కొంచెం కష్టమవుతుంది. ఒక్కడే దాన్ని పట్టుకోవాలంటే కష్టమవుతుంది, అందరం ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము అందరం వెళ్దామని బయలుదేరేప్పటికే దొరికిందని ఫోన్ చేశాడు. ఇంకెట్టా రెడీ అయ్యాం కదా బయలుదేరడానికి అని చెప్పి అందరం వెళ్ళామన్నమాట. చూసినట్టుంటుంది అని చెప్పి దీనికోసమే వెళ్ళాము. మెయిన్ పోవడం కారణం అయితే మాకేంటంటే ఎక్కడికి పోయినా మాకు ప్రశాంతంగా అనిపించదు. మాకు సూర్యాపల్లిలోనే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడు టైం దొరికినా సరే మేమైతే ఊరికి వెళ్ళిపోతూ ఉంటాము, ఇక్కడైతే ఉండమన్నమాట. ఒకరోజు 2 రోజులు టైం దొరికినా కానీ ఎక్కువగా అక్కడికి వెళ్ళడానికి మా ఇంట్రెస్ట్ మొత్తం అక్కడే ఉంటుంది అనమాట. ఎందుకు అంటే డ్యామ్ నీళ్ళు దగ్గరగా ఉంటాయి, అట చేలు అలా పోయి చూసుకుంటూ రావచ్చు. అడవిలో అయితే ఇంకా చాలా కాయలు కూడా ఉంటాయి, కోసుకొని 2 రోజులు ప్రశాంతంగా అటు ఇటు ఉండొచ్చు అనే ఉద్దేశంతో అయితే మేమందరం అక్కడికే వెళ్తాము. పిల్లలం మొత్తం అందరం పోయి 2 రోజులు ఉండి ఆమెను వస్తాము. ఇంకా నాన్నకి ఒక 5-6 మేకపిల్లలు ఉన్నాయి, అందుకోసం అని చెప్పి వాటి కోసం గుడిసె కూడా వేసుకుంటాడు. ఇంకా మా మేనగోడలు చూశారు కదా, వాళ్ళ అబ్బ దగ్గర చేయనంత గోము ఉండదన్నమాట, ఎంత గోము చేస్తుంది. రాకాసి ఇది మాత్రము ఖచ్చితంగా చాలా రాకాసి, చాలా జాచి అంటే మీరేమనుకుంటారో నాకు తెలీదు, అల్లరి అనమాట, చాలా అల్లరి. మా ఇంట్లో అందరి పిల్లల కాడికి ఇదే ఎక్కువ అల్లరి పిల్ల, అందుకే జాచి అన్న. ఇప్పటికి కూడా పెద్దోళ్ళని చూస్తే అది దెబ్బ అని అంటది, అందుకే ఇది అల్లరి పిల్ల అని అంటాను నేను. చూడు ఇన్నిసార్లు కెమెరా వైపు చూడమంటే చూడలేదు, ఒకసారి అలా చూసి ఆమెను వదిలేసింది. చూసారా, ఆమె బుగ్గలు పట్టుకునేదని అలా బుగ్గలు పట్టుకుందని తుడుచుకుంటుంది అనమాట, బుగ్గలు తుడిచేసుకుంటుంది, పట్టుకోనీయకుండా బుగ్గలు అయితే తుడిచేసుకుంటుంది. మనకి ఇక్కడ టౌన్లో ఉన్నట్టు ఉండదు, పల్లెటూరులో చాలా బాగుంటాయి. ఎవరైనా మనమాట వెళ్ళిన పలకరింపులు అవి కూడాను చాలా బాగా పలకరిస్తారు, చాలా బాగా ఇష్టం నాకు కూడాను. ఈ పిల్ల చూడండి, అలా తగిలిందో లేదో అంతలేకే చేత్తో ఇలా తుడుచుకుంటుంది, అస్సలు ఒప్పుకోదు, అంత రాక్షసి ఇది మటుకు. ఇంకా నాన్న వాళ్ళేమో ఊర్లోకి బాగా డ్యామ్ నీళ్ళు వచ్చినాయమ్మా అంటే, డ్యామ్ నీళ్ళు అంటే మాకు సోమేశ్వర డ్యాము మునగు ప్రాంతం మా ఊర్లోకి అయితే ఇప్పటి వరకు నీళ్ళు రాలేదండి. ఊర్లో జనాలు అయితే ఉన్నారు, ఒక 10-15 ఇల్లు లంక అలా ఉన్నారు. ఊరు దగ్గర అయితే ఉంటాయి అన్నమాట నీళ్ళు, ఊర్లోకి అయితే ఇంతవరకు రాలేదన్నమాట. ఇంకా చూసారు కదా, ఇవన్నీ మొత్తం మొన్న మనం వరిసేలు చూపించాను కదా నేను మన ఛానల్లో ఉన్నాయి, వరి కోతలు దాని గురించి అయితే చూపించాను కదా, ఆ వరిచేలు అనమాట. మొత్తం అన్నీ అయిపోయినాయి, ఇంక మొత్తం అన్నీ ఇవి కూడా నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకొక వారం 10 రోజులు అలా ఆగినామంటే కనుక కంపల్సరీ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ మునిగిపోతాయి అనమాట. ఇంకా పిల్లోళ్ళు వాళ్ళందరూ కూడాను డ్యామ్ నీళ్ళు చూడడానికి పోదాం పాండి, ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాం కదా అని అంటే అందరం బయలుదేరినాం. పిల్ల గ్యాంగ్ మొత్తం అందరం కదిలినాం అనమాట. ఇంక మా వాడైతే డ్యాన్స్ చేస్తాడు, నేనైతే వీడియో తీర్చా అంటే మా వాడు హాయ్ చెప్పడము, డ్యాన్స్ చేయడము అట్లా చేశాను అనమాట. 1 రోజు 2 రోజులు ఉన్నా మేము బాగా ఎంజాయ్ చేస్తాం అబ్బా, అందరం పోయి బాగా చేసుకొని తినడము, 2 నాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ అలా ఉంటాము. ఇది మాత్రం మొత్తం ఇది మొన్న మా చేను అనమాట, అంటే మేము కౌలుకు తీసుకొని పండించుకున్న చేను అనమాట ఇది. ఈ నుంచి ఇంకా నీళ్ళుకి చాలా దగ్గర అనమాట, చాలా దగ్గరకు వచ్చేసినాయి మొత్తానికి నీళ్ళన్నీ కూడాను. సోమేశ్వర డ్యామ్ నీళ్ళు మొత్తం
చెరువు నిండిపోయి దగ్గరకు వచ్చేసినాయి. చూసారు కదా నీళ్ళు మునిగిపోయింది కదండి. ఈ చెట్లు మొత్తం ఏమైపోయినాయి అంటే ఏర్లతో సహా నీళ్ళలో నాని బరువు తట్టుకోలేక కింద పడిపోయినాయి చెట్లు మొత్తం. ఈ మొత్తం చింత చెట్లు అనమాట, అది చింతతోపు అంటారు కదా. ఆ చింతతోపు నీళ్ళు మొత్తం వచ్చేసి నాని ఏర్లతో సహా అవి బరువుకి ఒక వైపుకి ఒరిగిపోయినాయి మొత్తం. పెద్ద చెట్లండి, భలే ఇది అనిపించింది నాకైతే. చూసారా నీళ్ళు చాలా దగ్గరకు వచ్చేసినాయి. ఈడిదాకా పొలాలు ఉండే మొన్నటిదాకా, అవతల సైడ్ బాయిలు అవి ఉన్నాయి, మోటార్లు అవి వేసుకొని చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడైతే ఆ బాయిలు కూడా కనపడడం లేదు, నీళ్ళలో మునిగిపోయినాయి. మనకి ఈ ప్లేస్ గురించి అంత పెద్దగా ఏం తెలీదు, అందుకోసం అని చెప్పి మేము జాగ్రత్తగా అయితే వెళ్ళాలి అనే ప్లానింగ్ అయితే ఉంది. చూసారు కదా పిల్లల్ని ఒక్క నిమిషం కూడా ఏమారినామంటే అవి డ్యామ్ నీళ్ళు కదండి, గుంతలు బావులు అనేటివి మాకు ఎక్కడ ఉంటాయి ఏంటనేది ఐడియా లేదు. నానుంటే కంపల్సరీ చెప్తాడు, అందుకోసం అని చెప్పి మేము పెద్దగా వెళ్ళలేదు. మా ఊరు పిల్లలు అయితే ఉండే వాళ్ళతో పాటు వచ్చేసినాము. వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరో ఒకరు ఇలా నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి మేము తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటే ఆ పిల్లలు సగం మధ్యలో జాయిన్ అయ్యారనమాట. ఇంక వాళ్ళు ఎమ్మిటైతే వచ్చేసినాము. ఇది మొత్తం చెరువు కట్ట. ఈ కట్ట దగ్గర ఇంతకుముందు అసలు నీళ్ళు ఉండేవే కాదు, ఇప్పుడు మొత్తం మునిగిపోయినాయి. రోజుకి నీళ్ళు అయితే పెరుగుతూ ఉండేవి, తగ్గేదైతే ఏం లేదు. సోమేశ్వర దగ్గర గేట్లు మాత్రం ఎత్తిండనుకోండి మాకైతే నీళ్ళు ఉండవు అనమాట, అన్నీ ఎనికి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఆడ గేట్లు ఎత్తకుండా క్లోజ్ చేసేసారనుకోండి నీళ్ళు మొత్తం ఊరు దాపుకు వస్తాయి, కానీ మా ఊరు ఎత్తుగడ్డనుంది, నీళ్ళు అయితే మునగవు అంత ఈజీగా. ఇప్పటి వరకు అయితే మునగలేదు. మునుగు ప్రాంతం మాకు డబ్బులు ఇచ్చి కూడా 10 సంవత్సరాలు అలా అవుతుంది, అయినా కానీ మా ఊరు ఏం మునగలేదు. ఊరు మాత్రం అలాగే ఉంటుంది. ఊరు దగ్గర పొలాలు ఉన్నాయి, ఆ పొలాల దగ్గరికి అయితే నీళ్ళు వస్తాయి, అంతేగాని ఊరైతే ఇంతవరకు అయితే మునిగలేదు. కానీ చాలామంది లేరబ్బా, మునగ ప్రాంతం డబ్బులు రాగానే వెళ్ళిపోయారు ఊరు పాటికి వాళ్ళైతే. మేము మాత్రం మా సొంత ఊరు అదే కాబట్టి మా ప్రాణం అంతా దాని మీదనే ఉంటుంది. మాకు ఎప్పుడు టైం దొరికినా సరే, అప్పుడు నాన్న కువైట్లో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడన్నా నెలకు అట్లా 2 నెలలకు ఒకసారి పోయి చూసుకొని వచ్చేవాళ్ళము. మాకు అంత ఇది, నాకు ఉన్న ఊరంటే నాకు భలే ఇష్టం అనమాట. ఆ ఊరంటేనే నాకు కొంచెం ఎలాగైనా కొంచెం బాధ అనేది ఉంటుంది. ఇప్పుడైతే ఇంక నాన్న కువైట్ మానేశాడు కాబట్టి ఇంక నాన్న ఇక్కడ పనులేం లేవని చెప్పి నాన్న కూడా ఊర్లోనే ఉన్నాడు. లేకపోతే నాన్న కువైట్కి వెళ్ళింటే మేము కూడా అక్కడ ఉండేవాళ్ళం కాదనమాట. మామూలుగా అయితే ఊరు ఉండేది, పనులు అవి ఇంకా ఎప్పుడో ఒకసారి అలా వెళ్ళేవాళ్ళము, అంతే తప్పనిచ్చి అప్పసం అక్కడే ఉండేదానికైతే కుదరకుండా ఉండేదన్నమాట. అది మా ఊర్లో ఇంతకుముందు నేను ఫస్ట్ మన ఛానల్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటనేది, నా పుట్టినిల్లు ఎవరు లేనప్పుడు ఎలా ఉండేదో ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుండా అంటే లాంగ్ వీడియోస్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా రెడీ అయిందనమాట. రీసెంట్గానే ఒక 10 రోజుల కిందటనే రేకులు అవి కూడా మార్చేశారు అమ్మ వాళ్ళు. కొంచెం లైట్గా నీళ్ళు అయితే కారుతున్నాయి, ఒడ్ల మూటలు అవి ఉన్నాయని చెప్పి మొత్తం అంతా మార్చేశారు రీసెంట్గా. ఆ వీడియో కూడా నేను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో ఎలా ఉంది ఏంటనే దాని గురించి అయితే. ఇప్పుడు ఇదైతే వీళ్ళు డ్యామ్ నీళ్ళలోకి మీరు వద్దు, మీరు ఈ గట్టునే ఉండండి, మేము అవతలకి వెళ్తాము. వీళ్ళు చేపలు పట్టేది ఏం లేదు, కాకపోతే ఇంట్రెస్ట్ అనమాట వీళ్ళకి చేపలు పట్టడం. వీళ్ళు చేపలు పడతారు అని ఏం లేదు, ఇంట్రెస్ట్తోనే వెళ్ళి చేపలు పట్టాలి అని అంటూ ఉంటారు. కానీ చేపలు పడేదేమి ఉండదు, అవి డ్యామ్ నీళ్ళు అండి. డ్యామ్ నీళ్ళల్లో చేపలు ఎలా ఉంటాయో ఇవి ఈ టెంటోళ్ళని ఎంతమందిని చూసింటామో అని అంటాయి. ఇది ఇటు సైడ్ ఉంది కదండి, వీళ్ళు వెళ్ళే సైడ్ కాకుండా ఇటు పక్క సైడ్ పెద్ద గుంత ఉంది, అంటే ఒక స్తంభం లోతు అంత గుంత ఉంది. అంటే అది బాయి కాదు, గుంత కాదు, అంత లోతైన గుంత ఉంది. మా ఊరైన ఒక ఆయన ఉంటే ఆయన చెప్తున్నాడు అటు వెళ్ళకండి ఆడ గుంత ఉంది అని. అందుకే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారు. ఇదో చూసారు కదా ఆడ నిలబడుకున్నాయి కాడి నుంచి మేము ఉండేంత వరకు మొత్తం అదంతా గుంత అనమాట. అది వాళ్ళు చెప్తూ ఉండే. ఆయనేమో ఆ గుంత చుట్టూ మొత్తం వల వేశాడు. ఇంతకుముందు నేను చూపించాను కదా వీడియోలో చేపలు, ఆ చేపలు మాత్రం ఈ వలకి పడినాటి అంట. ఆ సన్న చేపలు, ఆ 2 జిలేబీ చేపలు ఉన్నాయి కదా, ఆ 2 జిలేబీ చేపలు, ఆ సన్న చేపలు ఆ వలకు పడ్డాయంట. ఇంకా 2 పడితే వాళ్ళకి సరిపోతాయి అన్నట్టు ఆయన ఆడే ఉండే కనిపెట్టుకొని ఉన్నాడు అనమాట. పడితే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి. మాకు అప్పుడు 11:30 అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర నుంచి నీళ్ళ దగ్గరికి పొలాలు దాటుకొని వచ్చేసరికి మినిమం ఎంత లేదనే 40 అర్ధగంట 3/4 గంట పట్టింటుంది, ఎక్కువే పట్టింటుంది అనమాట. మేము చాలాసేపు ఆడే ఉండలేక వాళ్ళకి చెప్పాము మీరు రాండి కాసేపు అని చెప్పి. చూసారు కదా ఆ పక్కకి వెళ్తే ఆ పక్క మొత్తము డ్యామ్ ఉంటుంది కదా, మనము చెరువులకి వాటికి డ్యాములు ఉంటాయి కదా,
ఆ డ్యాముల దగ్గర కట్టల్లాగా ఉంటాయన్నమాట, రాళ్ళతో కట్టిన కట్టలు. వాళ్ళు అక్కడికి వెళ్తామని చెప్పి వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళిపోయారు. మమ్మల్ని అయితే ఇక్కడే ఉండమని చెప్పారు. మేముండే చోట అయితే కూర్చునేదానికి కూడా ప్లేస్ లేదు, మొత్తం అన్ని నీళ్ళు అనమాట. నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉండే, ఇప్పుడే కొత్తగా వచ్చిన నీళ్ళు కాబట్టి చల్లగా ఉన్నాయి అనమాట, వేడిగా లేనే లేదు, చాలా చల్లగా అనిపించింది. మీరు ఇడికి రాండి అని చాలాసేపటి నుంచి చెప్తాను వాళ్ళకి, మీరు వచ్చి మమ్మల్ని తొడుకోబోదు రండి, ఇక్కడైతే కూర్చునేదానికి కూడా ప్లేస్ లేదు అని వాళ్ళకి చాలాసేపటి నుంచి చెప్తున్నాము. కానీ వాళ్ళు మాత్రము చేపల గొడవలో పడి మమ్మల్ని అయితే మర్చిపోయాను అనమాట. అసలు రాలేదు ఎంతసేపటికి. ఇంక సరే మేమే వచ్చాం, దారి కనపడుతుంది, ఇప్పుడే కదా నీళ్ళు, ఇప్పుడిప్పుడే నీళ్ళు వచ్చాయి, మేమే వచ్చామంటే సరే రాండి అని చెప్పారు వాళ్ళు కూడా. కానీ మాకు కొంచెం భయం వేసింది పిల్లల్ని తీసుకొని అక్కడికి పోవడానికైతే. ఎట్ట పోవాలా ఏమా అనే ఆలోచన అయితే, అసలు పిల్లలను తీసుకొని అంత లోతు నీళ్ళల్లో పోవాలంటేనే భయం వేస్తూ ఉంటుంది కదా. మాకు కూడా నిజంగా అట్టే భయం అనమాట. పిల్లలని కొంచెం చేయి జారిపినా కానీ అలాంటి నీళ్ళ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా నీళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి, నీళ్ళు రావడం కూడా. ఇలాంటి నీళ్ళల్లో ఏంటంటే నీళ్ళతో పాటు పెద్ద పెద్ద పాములు కూడా వచ్చేసాయి. మా ఊర్లో అయితే వానలు పడి నీళ్ళు దగ్గరికి వచ్చినాయి అంటే కనుక పాములు అయితే నిజంగా రకరకాల పాములు అయితే కనపడతాయి. మేమైతే నీళ్ళు అంత దగ్గరకు వచ్చి ఎక్కువ వానలు పడిందాక అక్కడైతే నానైతే ఉంచడు, వెళ్ళిపోమంటాడు, తొందరగా ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడ వద్దు, పురుగు పుట్టా ఉంటే ఇంటి దగ్గర పాములు అవి వచ్చా అంటే పిల్లలు వద్దు, ఆ గోడలు ఈ గోడలు ఎక్కి అల్లరి చేస్తా అంటారు, వద్దు అని చెప్పి నానైతే ఎక్కువ రోజులు ఉంచడు, తొందరగా ఇంటికి వెళ్ళిపోమంటాడు. ఇంకా మేమేం చేస్తాం చెప్పండి, ఇంకా అందుకని చెప్పేది పిల్లలు ఉండరు కదా అని జాగ్రత్తగా మేమే వచ్చేస్తాము. ఎక్కువ రోజులు ఉండము, ఒక 2-3 రోజులు. అంతకాడికి ఎక్కువ ఉండాలంటే బరువే ఆడ ఉండాలంటే కన్నా, అంటే మాకు ఇష్టమే ఉండాలంటే, కానీ నాన్న మాత్రం వద్దంటాడు, అక్కడ పాములు అవి గోడలు ఉంటాయి వద్దు అని అంటాడు. అందుకే తొందరగా వచ్చేసాం మేము. ఇంకా చేసేది ఏం లేక దారెమ్మిటి ఫస్ట్ నేను చేతులు పట్టుకొని మొత్తం ఇలా వెళ్ళిపోతాను, నువ్వు ఇట్ట ఎదురురా మేము వచ్చాము అని చెప్పి మేమైతే చిన్నగా నడుచుకుంటూ పోతానన్నమాట నీళ్ళల్లో. ఇప్పుడైతే చిన్నోడికి మోకాల్లాగా ఉన్నాయి కదా, పైకి వస్తాయన్నమాట ఒక చోటుకు పోయిన తర్వాత. ఆ పక్క మొత్తము బాయ్ అంట, అందుకని చెప్పి మేము చాలా జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే పిల్లలకి ఇద్దరికి ఈత రాదు, సుకృతకు కూడా ఈత రాదనమాట. నాకు వచ్చేది కానీ అప్పుడెప్పుడో చిన్నప్పుడు నేర్చుకొని ఉండే, ఇప్పుడైతే నేను ఈ మధ్యలో ఎప్పుడు కూడా ఈత ఆడలేదు. ఈత అయితే మాకందరికీ వచ్చేది, కాకపోతే పిల్లలు ఉండరు కాబట్టి అప్పటికి కాళ్ళు చేతులు ఏం ఆడవు, భయం వేస్తుంది. అందుకని చెప్పి చిన్నగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అస్సలు చేతులు ఇడిపించకుండా మధ్యలో పిల్లల్ని తీసుకొని ఇటుపక్క ఒకరు అటుపక్క ఒకరు అయితే మేము పిల్లల్ని తీసుకొని అయితే బయలుదేరినాము. సగం మధ్యరాలకు పోయేసరికి మేము ఎలాగో వచ్చేస్తానని చెప్పి మా తమ్ముడైతే వచ్చేసిండు. మీరు ఇంకా నేను వచ్చాను రా అని చెప్పి మా తమ్ముడైతే వచ్చేసిండు అనమాట. ఫస్ట్ ఇలా రమ్మని చెప్పిన తర్వాత మధ్యలో పిల్లల్ని పెట్టుకొని బయలుదేరినాం మేమైతే. ఇది ఇప్పటికి మేము పోయింది సగం దూరమే, మేము ఉన్న దగ్గర నుంచి ఇక్కడికి సగం దూరమే. మా పిల్లలకి నీళ్ళు అంటే కుశాలన్నమాట, అందుకే నీళ్ళు ఏడ కనిపించినా సరే మునగాలి అని అంటాడు. చూసారు కదా నీళ్ళల్లో అట్టే కూర్చుంటున్నారు, నాకైతే భయం చేతులు ఇడిచిపెట్టాలంటే. వాళ్ళకి ఎక్కడికన్నా పోతే పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్త తీసుకురావాలి. ఇంటి దగ్గర ఉంటే నేనంతా అంటే ఆడుకోవడానికి పోతారు, గమనించుకుంటూ ఉంటాను తప్పనిచ్చి ఏడికన్నా పోతే అసలు చేయి ఇడిచిపెట్టను, ఎమ్మటే పెట్టుకుంటాను అనమాట. యాడికి పంపించాలంటే నేను పంపించను. అమ్మోళ్ళూరు పోతేనే, మా అమ్మ వాళ్ళ ఊరికి పోతేనే నేను కొంచెం ఫ్రీగా వదిలేసేది, లేకపోతే నేను వాళ్ళని ఎక్కడ ఫ్రీగా వదిలేను. వాళ్ళని ఎప్పుడు జాగ్రత్తగా ఒక కన్ను వేసి చూసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, మనం ఒక వయసు వచ్చిందాక వాళ్ళని అయితే చూడాలి, తప్పదు. వాళ్ళని ఇప్పుడే వదిలేయకూడదు అనమాట, వాళ్ళ ఇష్టాసారు వదిలేయకూడదు. అందుకనేది జాగ్రత్తగా తీసుకొని రావాలి, జాగ్రత్తగా మనం ఇంటికి చేరిందాక జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళనే కాదు ఎవరి పిల్లలైనా సరే అలా తీసుకొని పోయినప్పుడు నేను జాగ్రత్తగా తొడుకురావడానికే ట్రై చేస్తాను, ఎంత వీలైతే అంత వీలుగా. చూసారు కదా ఈ పక్క మొత్తం ఇదంతా కూడాను చెరువే, మొత్తం అంతా చెరువే అన్నమాట. ఒక్కసారి అట్ట కాలు మనకి తెలియక అవతల వేసినామని అదంతా బంకమన్ను ఉంటుంది కదా, ఆ బంకమన్ను లాగా అన్ని గుంతలు అనమాట, పెద్ద పెద్ద గుంతలు. మనకు తెలియదు అసలు కాలు ఆడపెట్టి ఎట్టుపోతుంది అనేది కూడా. అందుకే ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఎవరైనా తెలిసిన వాళ్ళని ఉంటే తొడుకొని రావాలి అని అనమాట. అట్లాగా ఉంటేనే పోండి, లేకపోతే లేదు. కానీ మా ఊరు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. ఈ మాట పదే ఎందుకు చెప్తానంటే నాకు చాలా ఇష్టం. పర్సనల్గా చెప్పాలంటే మా ఊరికి పోవడం కానీ, మా ఊర్లో ఉండడం కానీ, టైం స్పెండ్ చేయడం కానీ నాకైతే చాలా ఇష్టం. మొన్న 4 రోజులు అయితే వెళ్ళాము.
ఆ వీడియో అయితే నేను తీయలేదన్నమాట. మామూలుగా అయితే 4 రోజులు దసరా హాలిడేస్ ఉన్నాయి కదా, ఆ హాలిడేస్కి ముందే అనమాట ఇది మేము అక్కడికి వెళ్ళడము. హాలిడేస్కి వెళ్ళి 4 రోజులకి మేమైతే వీడియో తీయలేదండి. నేను ప్రశాంతంగా ఉన్నా, అసలు యూట్యూబ్ ఇది అది అని ఏం పట్టించుకోలేదు అసలు. కనీసం వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, అందుకని చెప్పి నేను 2 పార్ట్లుగా పెడుతున్నాను ఈ వీడియో మటుకు. 2 పార్ట్లుగా పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ లెంత్ ఉంటే చూడడానికి మీకు కష్టంగా ఉంటుంది, నాకు కష్టంగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను 2 పార్ట్లుగా పెడుతున్నాను. మొత్తానికి ఇడికి చేరుకున్నాం. వాళ్ళు అవి వాళ్ళ గాలాలు వేసుకుంటారు కదా, ఆ గాలాలు వేసే కాడికైతే మొత్తం చేరుకున్నాము. ఇక్కడికి చేరుకోగానే ఇక్కడ ఒక పెద్ద అత్తి చెట్టు ఉంది గట్టు పైన. భలే బాగా అనిపించింది అనమాట నాకు. చల్లగా ఉంది చెట్టు కింద. చూసారు కదా, మాకైతే మోకాళ్ళ లోతుకు పైనే వచ్చినాయి నీళ్ళు. అయితే చిన్నగా వచ్చేసినాము. ఇది మొత్తం చెరువే, చాలా పెద్ద చెరువు అనమాట. నీళ్లు ఇంతకుముందు వరిచేలకి ఇక్కడి నుంచే మోటార్లు పెట్టి వరిచేలకి వేస్తూ ఉండే. అప్పుడు దగ్గర ఉన్న పొలాలకు మాత్రం పైపులు వేసుకొని వరిచేలకి వేసుకుంటా ఉన్నాం మేము ఈ నుంచి చెరువుని. అప్పుడు చెరువులో కొన్ని తక్కువ నీళ్ళు ఉండే, ఇప్పుడు మాత్రం చెరువు నిండిపోయింది. అసలు చెరువు ఏది డ్యామ్ నీళ్ళు ఏవనేది మాకు తెలియలేదు. ఇక్కడే కూర్చొని ఉన్నామని చెప్పిండ్రు మా వాళ్ళు. అయితే ఇంక మేము ఇక్కడ కూర్చొని ఉంటే మాకైతే పైన చూస్తే అత్తి చెట్టుకి అత్తికాయలు కనపడినాయి. భలే బాగా అనిపించింది నాకైతే. చాలా రోజులు అయిపోయింది, అప్పుడెప్పుడో స్కూల్కి పోయేటప్పుడు తిన్నా నేను ఇలా చెట్టుకుండే అత్తికాయలు. ఇంతవరకు అయితే నేను మాకు న్యాచురల్గా దొరికే కాయలు అయితే నేను చూడలేదు. అంటే చూసాను, తినలేదనమాట. ఇంతకుముందు వరిచేల కాడికి వచ్చినప్పుడు వేరే చెట్టుకున్నాయి కాయలన్నీ, పిందెలు అనమాట, చిన్న చిన్న పిందెలు. అందుకని అవి అప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే సైజులో కొంచెం సైజు పెరిగినింది, మాగలేదు. ఈ మాత్రం భలే మాగినాయి అబ్బా, నిజంగానే చాలా తీయంగా ఉన్నాయి. హైబ్రిడ్ కాయలు చప్పగా ఉంటాయి కదా, భలే బాగా అనిపించినాయి. చూసారు కదా, భలే తీయగా అనిపించినాయి. అత్తిపళ్ళు పెద్దగా తీయగా అనిపించవు కదా, ఇవి మాత్రము నాటుటీ కాబట్టి చాలా తీయగా అనిపించినాయి, భలే బాగున్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ చేపల వీడియో కానీ తర్వాత అడవికి కూడా వెళ్ళాము. ఆ అడవికి వెళ్ళిన ఈ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో అయితే మనకి తెప్పండి.